45 డిమాండ్లకు ఓకే. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు. ఆర్థిక భారం లేని ముందుగా అమలు చేయాలని యోచన. మిగతా 12 డిమాండ్లు దశల వారీగా అమలు. త్వరలోనే సీఎంకు కమిటీ నివేదిక అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే ఉద్యోగులు సమ్మెకు పోయేటువంటి అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో దానికి సంబంధించినటువంటి విషయం చూస్తే సర్కారు ముందు ఉద్యోగుల జేఏసీ ఉంచిన 50 డిమాండ్లలో ఆర్థిక భారం లేని 45 డిమాండ్లను తొలుత అమలు చేయనున్నట్లు తెలిసింది. ఆర్థిక భారం పడేటువంటి 12 డిమాండ్లను మాత్రం దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ ఉద్యోగుల నుంచి ఆ డిమాండ్లు ఇవి వాటికి సంబంధించిన పరిష్కారాలు ఇవి చూసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. సో ఇక ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగులు కానీ ఒకసారి ఆలోచించాలి. చాలామంది కూడా గతంలో కేసీఆర్ ఏనాడైనా ఇటు శ్రీనివాస్ గౌడ్ కానీ మమత కానీ ఇంకో కొంతమంది రాజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది కూడా ఉద్యోగ సంఘాల నాయకులు అప్పుడు కేసీఆర్ హయాంలో ఉండే. ఏనాడైనా మీరు ఈ విధంగా సమ్మె చేస్తాం నిరసన తెలియజేస్తామని చెప్పి ఏనాడని చెప్పినరా? ఉద్యోగుల హక్కులను ఏనాడైనా కేసీఆర్ దగ్గర ప్రస్తావించిర్రా? ఈరోజు చాలా స్పష్టంగా ఉద్యోగ సంఘాలు ఒక మీటింగ్ పెట్టుకొని మేము సమ్మెకు సిద్ధమవుతున్నాం అంటే కొంతమేర సీఎం పెద్ద మనిషి కాబట్టి హెచ్చరించిండు. కానీ హెచ్చరించి ఇమీడియట్ ఏం చేసిండు? ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ వేసి వాళ్ళ డిమాండ్లే ఉన్నాయి అన్ని కూలంకషంగా 57 డిమాండ్లను ముందు పెడితే దానిలో ఆర్థిక భారం లేనటువంటి 45 డిమాండ్లను మేము పరిష్కరిస్తాం, ఇంకా 12 డిమాండ్లను విడతల వారీగా ఖచ్చితంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతాం, మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు వాళ్ళను కోరారు. ఆ క్రమంలో కొంతమేర ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు శాంతిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క డెమోక్రటిక్ వాతావరణం గత 10 ఏళ్ళలో ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగులు కానీ ఉండేనా అని ఒక్కసారి అవలోకనం చేసుకోవాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. చూడండి, ఉద్యోగుల డిమాండ్లను 2 కేటగిరీగా విభజించింది. ఆర్థిక భారం లేనివి, ఆర్థిక భారం పడే డిమాండ్లను వేర్వేరు చేసింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తున్నది. త్వరలోనే ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్టు తెలిసింది అంటూ చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి రిపోర్ట్ ఇచ్చేందుకు 3 ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ చైర్మన్గా, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్లను మెంబర్లుగా నియమించింది. ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ క్రమంలో ఆ మరుసటి రోజే ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావుతో సహా 56 సంఘాల నుంచి 46 మంది నాయకులు కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి 57 సమస్యలను కూడిన వినతి పత్రాన్ని అందించారు. వాటి ఆధారంగా కసరత్తు చేసినటువంటి కమిటీ 57 డిమాండ్లను 2 కేటగిరీగా విభజించింది. ఒకటి ఆర్థిక భారం ఉన్నటువంటి సమస్యలు, రెండోది ఆర్థిక భారం లేనటువంటి సమస్యలు. దీనిలో ఎలాంటి ఆర్థిక భారం లేని 40 డిమాండ్లు ఒక కేటగిరీలో వేతన సవరణ, పిఆర్సీ, పెండింగ్ డిఏలు, పాత పెన్షన్ స్కీమ్ అమలు, రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లింపు, రాయితీలు, గృహ నిర్మాణ సౌకర్యాలు వంటి 12 కీలకమైనటువంటి డిమాండ్లను మరో కేటగిరీలో ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు మరికొన్ని సంఘాలతో మాట్లాడాక 1-2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డికి త్రిసభ్య కమిటీ తమ రిపోర్ట్ను అందజేసే అవకాశం ఉంది. కాగా ఉద్యోగ సమస్యలు పరిష్కరించేందుకు సర్కారు సిద్ధంగా ఉందని, కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఆర్థిక భారం డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆర్థిక భారం పడేటువంటి డిమాండ్లు విడతల వారీగా చేసుకునేందుకు ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. సో 1-2 డిఏలు ఇచ్చేటువంటి ఛాన్స్ కూడా కనబడతా ఉంది. సో వాటితో పాటు 1-2 డిఏలు ఇస్తే ఉద్యోగులు కూడా శాంతిగా ఉంటారు. కాబట్టి ఆ దిశగా కొన్ని ఆర్థిక భారం లేనటువంటి డిమాండ్లు నెరవేరుస్తూనే కొంతమేర వెసులుబాటు ఇచ్చేటువంటి ఆర్థిక భారంగా ఉండే చిన్న పనులు చేసే విధంగా ఒక ప్రయత్నం చేసినట్టయితే కనబడతా ఉంది. 2 డిఏలకు 600 కోట్లు అవసరమట. సో ఈ 600 కోట్లు మొత్తానికి ఇవ్వడానికి చాలా స్పష్టంగా తెలుస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే కనబడుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో గత బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పుల కిస్తీలు, వడ్డీల చెల్లింపులు, స్కీములు, జీతాలకు ప్రతి నెల 22,000 కోట్లు అవసరమవుతున్నాయని, కానీ 18,000 కోట్ల నుంచి 18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందన్నందున ప్రతి నెల 4,000 కోట్ల లోపు 4,000 కోట్ల లోటు ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులు సహకరించడం ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఆర్థిక భారం పడే ఉద్యోగుల డిమాండ్లను దశల వారీగా పరిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు. సర్కారు బాకీ పడిన 5 డిఏలను విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్గా ఉంది.
ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకేసారి 5 డిఏలు అమలు చేయడం సాధ్యం కానందున ప్రస్తుతం 1-2 డిఏలను రిలీజ్ చేయనట్టు తెలిసింది. 51% ఫిట్మెంట్ ఇవ్వాలనే ఉద్యోగుల డిమాండ్ కూడా ఆర్థికంగా భారం పడింది. దీంతో పాటు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలనేది ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్గా ఉంది. సో ఈ విధంగా మొత్తానికైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి 45 డిమాండ్లకు ఓకే చెప్తూ మొత్తానికైతే త్వరలో కమిటీ కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చి 45 డిమాండ్లతో పాటు 2 డిఏలు ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులు శాంతి అంచే అవకాశంగా కనబడతా ఉంది. సో దీనికి చాలా పెద్ద ఎత్తున నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ కసరత్తు చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో మరొక వారం రోజుల్లోగా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. 45 డిమాండ్లకు ఓకే. ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ కసరత్తు. ఆర్థిక భారం లేని ముందుగా అమలు చేయాలని యోచన. మిగతా 12 డిమాండ్లు దశల వారీగా అమలు. త్వరలోనే సీఎంకు కమిటీ నివేదిక అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఎందుకంటే ఉద్యోగులు సమ్మెకు పోయేటువంటి అవకాశం ఇది ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో దానికి సంబంధించినటువంటి విషయం చూస్తే సర్కారు ముందు ఉద్యోగుల జేఏసీ ఉంచిన 50 డిమాండ్లలో ఆర్థిక భారం లేని 45 డిమాండ్లను తొలుత అమలు చేయనున్నట్లు తెలిసింది. ఆర్థిక భారం పడేటువంటి 12 డిమాండ్లను మాత్రం దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్ ఐఏఎస్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ ఉద్యోగుల నుంచి ఆ డిమాండ్లు ఇవి వాటికి సంబంధించిన పరిష్కారాలు ఇవి చూసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. సో ఇక ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగులు కానీ ఒకసారి ఆలోచించాలి. చాలామంది కూడా గతంలో కేసీఆర్ ఏనాడైనా ఇటు శ్రీనివాస్ గౌడ్ కానీ మమత కానీ ఇంకో కొంతమంది రాజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది కూడా ఉద్యోగ సంఘాల నాయకులు అప్పుడు కేసీఆర్ హయాంలో ఉండే. ఏనాడైనా మీరు ఈ విధంగా సమ్మె చేస్తాం నిరసన తెలియజేస్తామని చెప్పి ఏనాడని చెప్పినరా? ఉద్యోగుల హక్కులను ఏనాడైనా కేసీఆర్ దగ్గర ప్రస్తావించిర్రా? ఈరోజు చాలా స్పష్టంగా ఉద్యోగ సంఘాలు ఒక మీటింగ్ పెట్టుకొని మేము సమ్మెకు సిద్ధమవుతున్నాం అంటే కొంతమేర సీఎం పెద్ద మనిషి కాబట్టి హెచ్చరించిండు. కానీ హెచ్చరించి ఇమీడియట్గా ఏం చేసిండు? ఒక ఐఏఎస్ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ వేసి వాళ్ళ డిమాండ్లే ఉన్నాయి అన్ని కూలంకషంగా 57 డిమాండ్లను ముందు పెడితే దానిలో ఆర్థిక భారం లేనటువంటి 45 డిమాండ్లను మేము పరిష్కరిస్తాం, ఇంకా 12 డిమాండ్లను విడతల వారీగా ఖచ్చితంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతాం, మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఈరోజు వాళ్ళను కోరారు. ఆ క్రమంలో కొంతమేర ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నాయకులు శాంతిస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ యొక్క డెమోక్రటిక్ వాతావరణం గత 10 ఏళ్ళలో ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగులు కానీ ఉండేనా అని ఒక్కసారి అవలోకనం చేసుకోవాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. చూడండి, ఉద్యోగుల డిమాండ్లను 2 కేటగిరీగా విభజించింది. ఆర్థిక భారం లేనివి, ఆర్థిక భారం పడే డిమాండ్లను వేరువేరు చేసింది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలతో చర్చించి నివేదిక రెడీ చేస్తున్నది. త్వరలోనే ఆ నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్టు తెలిసింది అంటూ చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చించి రిపోర్ట్ ఇచ్చేందుకు 3 ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ చైర్మన్గా, పంచాయతీరాజ్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సిఎండి కృష్ణ భాస్కర్లను మెంబర్లుగా నియమించింది. ఉద్యోగుల సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. ఈ క్రమంలో ఆ మరుసటి రోజే ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, అదేవిధంగా సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావుతో సహా 56 సంఘాల నుంచి 46 మంది నాయకులు కమిటీతో సమావేశమయ్యారు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్